సీఎం రేవంత్ ఏరియల్ సర్వేకు వర్షం అడ్డంకిగా మారింది. ప్రతికూల వాతావరణంతో సీఎం ఏరియల్ సర్వే వాయిదా వేశారు అధికారులు. దీంతో వరదలు, వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు వర్షం అడ్డంకిగా మారింది. ప్రతికూల వాతావరణంతో సీఎం ఏరియల్ సర్వే వాయిదా వేశారు అధికారులు. దీంతో వరదలు, వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. సీఎం ఏరియల్ సర్వే రద్దయింది. వర్షమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాకేష్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, నిన్న ఉదయం కూడా సీఎం సమీక్ష చేశారు. సహాయక చర్యలు వీటన్నిటిపైన కొంత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో నష్ట తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇమీడియట్గా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. వరుస సమీక్షలు అటు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో ముఖ్యమైన మంత్రులందరితో కూడా అత్యవసర సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ అందరికీ కూడా సీనియర్ మంత్రుల్ని సీఎం వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. నిజానికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉంది. కానీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో వాతావరణం సహకరించట్లేదంటూ కూడా అధికారులు రిపోర్ట్ చేయడంతో ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఒకవేళ కుదిరితే సాయంత్రం లేదంటే రేపు ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక 48 గంటల పాటు కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టాలి, ఎక్కడెక్కడ ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉండే అవకాశం ఉన్న దానిపైన కూడా అధికారులతో సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న 2 సార్లు కలెక్టర్లతో సీఎస్ సమీక్ష చేశారు. ముఖ్యంగా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్కు సెలవులు ఇచ్చే విషయంలో కలెక్టర్లు పూర్తి స్వేచ్ఛతో నిర్ణయం తీసుకోవచ్చంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైము కలెక్టర్ల దగ్గర అత్యవసర పనుల కోసం ఉపయోగించుకునే విధంగా కూడా నిధులు పెట్టినట్టుగా సమాచారం. ముఖ్యంగా మెదక్, కామారెడ్డిలో నిన్న ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చాలామంది నిర్వాసితులు అయ్యారు. వారందరూ కూడా సహాయక చర్యల్లో ఫుడ్ కానీ ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కూడా ఆర్థికంగా కొంత డబ్బు పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనకు సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈరోజు అతి భారీ వర్షాలు అలాగే కొంతమేర వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ మొత్తానికి వర్ష సూచనను వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం చూస్తే 4 జిల్లాల్లో ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్మల్, అలాగే నిజామాబాదు, కామారెడ్డి, మెదక్ ఈ 4 జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ 4 జిల్లాల కలెక్టర్లను కూడా సీఎం అత్యవసరంగా వీరందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు కలెక్టర్లందరూ కూడా ఫీల్డ్లో ఉండాలని చెప్పడంతో పాటు సంబంధించి స్పెషల్ ఫోర్స్ను కూడా అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఈ 2 ఫోర్సులు కూడా ఈ 4 జిల్లాల్లో అందుబాటులో ఉండాలంటూ కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికి ఒక హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇక మిగతా దాదాపుగా 10 జిల్లాల వరకు కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కల్పిస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే కొమరంభీం, అలాగే జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లితో పాటు ములుగు, వరంగల్, అలాగే మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా సంబంధించి ఈ కోడ్గా చెప్పుకోవచ్చు. దీంతోపాటు మిగతా చోట కూడా ఏదైతే రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్తో పాటు నల్గొండ, వనపర్తి, జోగులాంబ, గద్వాలతో పాటు సూర్యాపేటలో ఇక్కడ సంబంధించి ఇక్కడ కూడా ఈరోజు వర్షపాతం నమోదవుతుంది. కాకపోతే తక్కువ వర్షపాతం నమోదవుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ 3 జోన్లుగా కూడా ఈరోజు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ జోన్ల ప్రకారం కలెక్టర్లందరూ కూడా సిహెచ్ సంబంధించి అలర్ట్ చేశారు. రెడ్ జోన్ ఉన్న దగ్గర ఎక్కువ మందిని ఫోర్సును సహాయక చర్యలో పాల్గొనే విధంగా అటు ఆర్మీ ఆఫీసర్స్ కానీ, లేకుంటే స్టేటు డిజాస్టర్ ఫోర్స్ కానీ, సెంట్రల్ డిజాస్టర్ ఫోర్స్ కానీ వీళ్ళని ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ వీటిని అందుబాటులో ఉండాలని చెప్పారు. హెలికాప్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. నిజానికి సీఎం ఈ 4 జిల్లాల్లో కూడా ఈరోజు ఏరియల్ సర్వే చేయాల్సినప్పటికీ వాతావరణం అనుకూలించకపోతుందో కొద్దిసేపటి క్రితమే దాన్ని వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకున్నప్పటికీ మిగతాకు సంబంధించి ఈ జిల్లాలో సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలందరితో
అధికారులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీరందరూ కూడా అర్జెంటుగా ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా చెరువులు అలాగే అక్కడ ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే నిన్న పోచారం మనం ప్రాజెక్టు చూడడం జరిగింది, ప్రాజెక్టు పైనుంచి కూడా నీళ్లు వెళ్లడంతో కూడా ఆ స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి గండి పడుతుందనే ఒక సందేహం కూడా వచ్చిన నేపథ్యంలో కాస్త నైట్ వర్షం తక్కువ కావడంతో ఇంకా సేఫ్ అనే అభిప్రాయానికి అధికారులు రావడం జరిగింది. అధికారులు కూడా సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించి డీటెయిల్స్ పంపడంతో కొంత దానికి ఇప్పుడు మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రోజు రాత్రి కూడా మళ్ళీ భారీ వర్షపాతం నమోదవుతే ఇబ్బందులు తలెత్తవు అనే ఉద్దేశంతో ఏం చేయాలనే దానిపైన కూడా ఈ యొక్క టెక్నికల్ టీం సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీంతో కూడా ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఎఫెక్టెడ్గా ఈ జిల్లాలో ఉన్నాయో వీళ్ళందరితో కూడా డీటెయిల్ నోట్ తెప్పించుకున్నారు. అక్కడ సహాయక చర్యలతో పాటు చెరువులు, కుంటలు అలాగే ప్రాజెక్టుల దగ్గర మరమ్మతుల విషయంలో వేగంగా చేసే విధంగా కూడా ఈ టీమ్స్ పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఇంకొక 48 గంటల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టకూడదు. అత్యవసర విభాగాలకు సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కానీ, ఇతర అత్యవసర విభాగాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా సెలవులు ఇవ్వద్దు. ఒకవేళ సెలవులు కనుక తీసుకుంటే వాళ్ళకి రద్దు చేయనట్టు కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన ఆదేశాలు వెళ్ళాయి. 48 గంటల పాటు కూడా సంబంధించి ఎక్కువగా ఈ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలో ఖచ్చితంగా స్కూళ్ళకు సెలవులు ఇవ్వనే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ జిల్లాలో సెలవులు ఇవ్వడం జరిగింది. దీంతో కొంతమేర ప్రాణ నష్టాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్కు వెళ్లే జాతీయ రహదారికి నిన్న గండిపడడంతో మొత్తం కూడా రాకపోకలు బంద్ అయ్యి దాదాపు 20 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఈ రోజు అలాంటి పరిస్థితి జరగకుండా కొంత మరమ్మతులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కనుక ట్రాఫిక్ జామ్ అయితే మిగతా ఏరియాలకు పోవడానికి ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా సంబంధించి షార్ట్ కట్ రూట్స్ ఏమి ఉన్నాయి, సేఫెస్ట్ రూట్స్ ఏమేమి ఉన్నాయని కూడా ఒక మ్యాప్ తయారు చేసి ఆ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం పెడుతున్నట్టుగా తెలుస్తోంది.